నా చేత నీకు ముద్దలు కలిపి పెట్టి ఎంతకాలమైందో. తిను. తింటా అన్నయ్య. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో, అసలు నేనుంటానో లేదో కూడా తెలీదు. ఆనంది, ఏంటా మాటలు? ఇలా మాట్లాడుతున్నావేంటి ఆనంది? అది అంటే అమృతక్క పెళ్ళికి ఇంటికి వెళ్తాను కదా, మళ్ళీ ఎప్పుడొస్తాను అని. మీరు లేని అమృతక్క పెళ్ళిని నేను ఊహించుకోలేకపోతున్నాను. మేం రాకుండా ఎందుకుంటాం? ఖచ్చితంగా వస్తాం. దూరం నుంచి చూసానా వెనక్కి వచ్చేస్తాం. నేనుండగా అలా దొంగచాటుగా అక్క పెళ్లి చూడాల్సిన అవసరం మీకేంటి? అక్క పెళ్లికి ముందే మీ ఇద్దరిని అమ్మా నాన్నలతో కలుపుతాను. మీ అందరూ కలిసి ఉండగానే నన్ను సాగనంపుతారు. సాగనంపడం ఏంటి? అశ్విన్ని పెళ్లి చేసుకుంటుంది కదా, అప్పుడు తనని సాగనంపొద్దా? అంతే కదా ఆనంది? అంతే. సరే తిను. అమృతక్క. సరే అయితే మాట్లాడు. హలో అక్క. అమ్మా ఆనంది, చెప్పవే. అమ్మ నాన్న వచ్చారా? శుభలేఖలు పంచడం అయిపోయిందా? తిరిగి వాళ్ళు బయలుదేరిపోయారా? నువ్వు కూడా వస్తున్నావు కదా, రావే. పెళ్లికి ముందు నీతో కొన్నాళ్ళు ఉండాలనుంది. మళ్ళీ నన్ను అత్తారింటికి పంపించేస్తారు. పెళ్లికి ముందే వస్తానులే అక్క. అశోక్తో మాట్లాడేవా? వాడికి అమ్మ నాన్న అక్కడికి వచ్చినట్టు తెలుసా? అమ్మా నాన్నల్ని కలవడమూ అయింది, 4 అక్షింతలు వేయించుకోవడమూ అయింది, అక్కడి నుండి వాళ్ళు వెళ్ళగొట్టడమూ అయింది. అయ్యో అవునా? అంత జరిగిందా? నువ్వింకా నా పెళ్ళికి వస్తాననుకుంటున్నావా? అది నేను చూసుకుంటానులే అక్క. అక్క, ఆనంది అన్నం తింటోంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరేరా. తిను. సరే, నేను వెళ్ళొస్తానన్నయ్య. అశోక్, ఆనంది ఎందుకో తేడాగా కనిపిస్తోంది. అమ్మా నాన్న మనల్ని తిట్టారు కదా, దాని గురించే బాధపడుతోంది. లేదు, దాని గురించైతే కాదు, ఇంకేదో ఉంది. ఇదేంటిది? అమ్మా నాన్నకి తెలియకుండా లోపలికి వెళ్దామనుకుంటే వీళ్ళు ఇక్కడే ఉన్నారు. కొంపతీసి అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిన విషయం తెలిసిపోయిందా? ఏవయ్యా, మనం ఆ రంగనాథంకి కూడా పెళ్లి పత్రిక ఇచ్చుంటే పోయేది కదా. లేదే, వాడా సింహాద్రిగాడి మనిషి, అయినా వాళ్ళతో మనకెందుకు? అదేంటయ్యా, ఆ సింహాద్రిగాడెట్టు మనకి మంచి చేయలేదు, కానీ ఈయన మంచాడే కదా, ఇస్తే పోయేది. వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నావే. పద, వెళ్ళి భోంచేద్దాం రా. ఇప్పటికే ఆలస్యమైంది, పద తిందాం. నాకు ఆకలిగా లేదమ్మా, మీరు వెళ్ళి తినండి. నేను నమ్మనే, రా తిందాం. చెప్తే వినమ్మా, మీరు వెళ్ళి తినండి. ముందసలు నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావో అది చెప్పు. అది 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 ఏంటమ్మా, గుర్తుకు రావడం లేదా లేక మర్చిపోయావా? నువ్వు ఉండయ్యా, తిక్క
తిక్కగా అడుగుతావేంటి? నువ్వు చెప్పు ఆనంది, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అది అమ్మా నేను గుడికెళ్ళొచ్చింది. అవునా, గుడికి వెళ్ళొస్తున్నావా? ఆ, అవునమ్మా గుడికి వెళ్ళొస్తున్నాను. ఆనంది గుడికి వెళ్ళొస్తుందని నీకెలా తెలుసయ్యా? ఓసి పిచ్చిమొద్దు, ఆ బొట్టు చూస్తే నీకు అర్థం కావట్లేదా గుడికెళ్ళొచ్చిందని? నువ్వు సామాన్యుడివి కాదయ్యో, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. కానీ అది అబద్ధం. మన ఆనంది గుడికెళ్ళి రాలేదు. మళ్ళీ ఇదేంటయ్యా? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. కాదు, అర్థం కాదు. ఎందుకో తెలుసా? మన కూతురు మనతో అబద్ధం చెప్పదన్న గుడ్డి నమ్మకం. ఆపవయ్యా నువ్వు నీ మాటలు. అయినా అబద్ధం చెప్పాల్సిన అవసరం దానికేంటి? ప్రేమ. ప్రేమ? ఈ హైదరాబాద్కు వచ్చాక కొత్త కొత్త ప్రేమలు పుట్టుకొచ్చాయిలే. ఇదేంటి నాన్న ఇలా మాట్లాడుతున్నాడు? ఒకవేళ మిత్ర నేను అశ్విన్ని ప్రేమిస్తున్నాను అన్న విషయం చెప్పేసిందా? చెప్పే ఉంటుంది. లేకపోతే నాన్న నోట్లో నుంచి ప్రేమ అనే మాట ఎందుకు వస్తుంది? ఆనంది, మీ నాన్నకేదో అయ్యింది. ఈ ఊరికొచ్చిన తర్వాత ఏదో గాలి సోకినట్టుంది. పిచ్చిదానా, గాలి నాకు సోకడం కాదే, నీ కూతురు గాలి అటువైపుకు మళ్ళింది. ఇదిగో, చెప్పదలుచుకుందేదన్నా ఉంటే సూటిగా చెప్పవయ్యా, ఇలా నా బుర్ర తెనుకో. ఏమ్మా ఆనంది, నువ్వెక్కడికెళ్ళావో నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఎందుకంటే నాకు తెలుసమ్మా, మీ అమ్మకే తెలియదు కదా, అందుకే పాపం అడుగుతోంది. చెప్పమ్మా, లేదంటే నన్ను చెప్పమంటే నేను చెప్తాను. ఏదో చెప్పొచ్చు కదా అంటున్నారు. నాన్నకేం తెలుసు? అమ్మా ఆనంది, నాన్న ఇంటికి పిలిచి బొట్టు పెట్టి సరిపెట్టారా, లేక చీర కూడా పెట్టారా? కనీసం ఒక జాకెట్ ముక్కైనా పెట్టారా?